నల దమయంతుల కథ చెప్పుకుంటున్నాం కదా. దేవతల అభ్యర్థన మీద నలుడు దౌత్యం నిర్వహిస్తాడు దమయంతికి. ఆ దేవతలను వివాహం చేసుకో, నీ జీవితం మరింత శోభాకరంగా ఉంటుంది అని. కానీ ఆవిడ ముందుగానే నిశ్చయించుకుంది, నలుడిని మాత్రమే వివాహం చేసుకోవాలి. వాళ్ళని దేవతల్ని నేను పూజించగలను కానీ నేను వివాహం చేసుకోలేను కదా. నేను నలుడిని మాత్రమే వివాహం చేసుకోవడానికి నిశ్చయించుకున్నాను. ఈ సౌరంభం అంతా కూడా, ఈ స్వయంవరం సౌరంభం అంతా కూడా అతన్ని వివాహం చేసుకోవడానికే. ఒకవేళ ఏ కారణం వల్లైనా నేను నలుడిని వివాహం చేసుకోలేకపోతే నేను ఆత్మార్పణ చేసుకుంటాను కానీ ఇంకొకళ్ళని మాత్రం వివాహం చేసుకోను అని స్పష్టంగా చెప్పి నలుడికి చెప్పి తను లోపలికి వెళ్ళిపోతుంది. సరే, మన్నాడు స్వయంవరం. మహారాజులందరూ దేశ దేశాల నుంచి అనేక మంది రాజులు వచ్చి అక్కడ ఆసీనులవుతారు. భీమరాజు, విదర్భరాజు భీమరాజు తన కూతుర్ని పరిచయం చేసి, ఈమె నా కూతురు దమయంతి, సద్గుణవంతురాలు, రూపవతి. ఆమె తన ఇష్టం ప్రకారం ఎవరినైనా వివాహం చేసుకుంటుంది ఇవాళ ఈరోజు అని చెప్పేసి ప్రకటన చేశాక, సరే దమయంతి ఒక చక్కటి పువ్వుల దండ పట్టుకుని చేత్తో పట్టుకుని బయలుదేరుతుంది. అలా కొంత దూరం నడిచేసరికి ఏమవుతుందంటే, నలుడు ఉన్న చోట ఇంకొక నలుగురు నలుళ్ళు కనబడతారు. నలుడి రూపాన్ని ధరించిన నలుగురు దేవతలు కూడా అక్కడ నిలబడతారు. ఒకేలాగా ఉంటారు, ఏ మాత్రం భేదం ఉండదు. అంటే అక్కడ 5గురు నల రూపాల్లో ఉన్నారు. తను మామూలు స్త్రీ. ఈ 5గురిలో తన భర్త ఎవరు, తను వివాహం చేసుకోబోయే నలుడు ఎవరని ఎలా గుర్తుపెట్టుకుంటుంది, ఎలా తెలుసుకోగలుగుతుంది? అందుకని ఏమంటుంది, అది అర్థమవుతుంది తనకి, ఇది దేవతలు పన్నిన పన్నాగం. ఏదో రకంగా వాళ్ళు నన్ను ఆలోచించుకునేటట్టుగా చేస్తున్నారు. వాళ్ళకి నా మీద విపరీతమైన ప్రేమ వలన ఇలా జరుగుతోంది అని చెప్పేసి అని వెంటనే అక్కడ నిలబడి, దేవతలారా, నాకు నా నలుణ్ణి గుర్తుపట్టేటట్టుగా నాకు వరం ఇవ్వండి. మిగిలిన వాళ్ళు నలుళ్ళు కారు, నేను వివాహం చేసుకునేది ఒక నలుడు మాత్రమే అని చెప్పేసేసి తను మనస్సుతోటి, చెంచల బుద్ధి లేకుండా స్థిరమైన బుద్ధితోటి, ఆలోచనతోటి దమయంతి ఆ దేవతల్ని ప్రార్థిస్తుంది. ఆ దేవతల్ని ప్రార్థించగానే వాళ్ళు ఆమె నిశ్చల బుద్ధికి సంతోషిస్తారు. దేవతలు సంతోషించి వెంటనే వాళ్ళు ప్రత్యక్షం అవుతారు. ఎలా ప్రత్యక్షం అవుతారు? దేవతలకి మనుషులకి తేడా ఏమిటి? అనిమిషులు అంటారు. మామూలు మనుషులకి రెప్ప పడుతుంది, దేవతలకి రెప్ప పడదు. అశ్వేద గాత్రులు అంటారు. అంటే ఏంటి? శరీరంలో దేవతలకి చెమట పట్టదు, మనిషికి చెమట పడుతుంది. తర్వాత మూడోది ముఖ్యమైనది, దేవతలు నడుస్తున్నప్పుడు పాదాలు భూమికి తాకవు. వాళ్ళు భూమికి కొంచెం పైన నడుస్తూ ఉంటారు. అంటే మనం ఎంత పరిశీలనగా ఉండాలి అని అది తెలుస్తుందన్నమాట. అనిమిషులు, అశ్వేద గాత్రులు అయిన వీళ్ళు ఈ పాదాలు భూమిని అంటకుండా ఉండి వీళ్ళు నలుగురు ప్రత్యక్షమయ్యేసరికి దమయంతి చాలా సంతోషిస్తుంది. వెంటనే ఎక్కువ ఆవిడ్ని ఇబ్బంది పెట్టకుండా నలుడు ఒక్కడు ఉంటాడు, మిగిలిన దేవతలు నలుగురు అక్కడ నిలబడతారు. ఆవిడ భక్తికి, ఆవిడ స్థిర బుద్ధికి, నిశ్చయ బుద్ధికి, ఆలోచనకి, ఆ వినమ్రతకి, నమ్మకానికి, ఇవన్నిటికీ కూడా వాళ్ళు చాలా సంతోషించి, దమయంతి నువ్వు ఈ నలుడిని ఆనందంగా వివాహం చేసుకో, మీరు అన్ని విధాలుగా సుఖంగా ఉంటారు అని చెప్పేసి ఆశీర్వదిస్తారు. ఆశీర్వదిస్తే నలుడు కూడా ఆ స్వయంవరంలో దమయంతి అతను ఎన్నుకోగా వాళ్ళిద్దరికీ వివాహం అవుతుంది. అప్పుడు ఈ నలుగురు దేవతలు కూడా ఎన్నో వరాలు ఇస్తారు. ఆ వరాలు ఏమిటో తెలుసా? ఇంద్రుడు అంటాడు, నువ్వు చేసే ప్రతి యజ్ఞంలో కూడా నేను పాల్గొంటాను అంటాడు. మనం ప్రత్యేకించి ఆహ్వానించాలని, ఎవరినైనా సరే దేవతలని ఆహ్వానించాలి, అంతేకాని వాళ్ళంతటి వాళ్ళు వచ్చి అక్కడ కూర్చోరు. కానీ ఇంద్రుడు అంటాడు, నువ్వెంత ధర్మపరుడివి మహారాజా, మేము చెప్పమనంగానే మా వైపు నుంచి నువ్వు దౌత్యం చేశావు, నీ మనసులో ఏ రకమైన కల్మషం లేదు, అందుకు నేను ఎంతో సంతోషించి మీకు ఈ వరం ఇస్తున్నాను. నువ్వు భవిష్యత్తులో నిర్వహించబోయే అన్ని యజ్ఞాలలో నేను వచ్చి పాల్గొంటాను. ఇంకా అగ్ని వరుణుడు ఏమంటారంటే, నువ్వు ఎక్కడికో ప్రయాణం చేస్తూ ఉంటావు, అక్కడ ఎక్కడికి కావాలంటే అక్కడ
నువ్వు ఏ ప్రదేశంలో కావాలనుకుంటే ఆ ప్రదేశంలో అగ్నిని నీరుని కూడా మేము వెంటనే ఏర్పాటు చేస్తాం. నిప్పు నీరు మరి ఎక్కడికైనా దూరం పెడుతున్నప్పుడు కాస్త మరి పదార్థాలు పచనం చేసుకోవాలంటే కావాలి కదా, నిప్పు నీరు రెండు కావాలి కదా, ఇవన్నీ నువ్వు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ నేను సమకూరుస్తాము అంటాడు. మరి యముడు ఏమిస్తాడు ఎవరికైనా? యముడు అంటాడు, ధర్మం, నేను ధర్మాన్ని, ఆ ధర్మం నీతోటే ఉండేటట్లుగా, ధర్మం నుంచి నువ్వు దూరం వెళ్లకుండా ఉండేటట్లుగా నిన్ను సదా రక్షిస్తూ నీ వెనకాలే ఉంటాను అంటాడు. అంటే మామూలుగా యముడంటే మనం భయపడిపోతాం, యముడంటే మృత్యువు కదా అని భయపడిపోతూ ఉంటాం. కానీ ధర్మస్వరూపుడు యముడు. మనం చేసే పుణ్యం పాపం అన్నిటికీ లెక్కలు వేసి చేసేవాడు యముడు. ఒక్క లెక్క తప్పురాయుడు. పుణ్యానికి పాపానికి ఇటువైపు అటువైపు కూడా వేసుకుంటూ డెబిట్ క్రెడిట్ అకౌంట్స్ అన్నీ రాస్తూ మనం ఏమిటి ప్రాప్తమో ఇచ్చేవాడు యముడు, యమధర్మరాజు. అతను అంటాడు, నలమహారాజా, నిన్ను ధర్మం నుంచి దూరం చేయకుండా నీతోటి ధర్మం అనునయిస్తూ నీ వెనకాల అనుసరిస్తూ వచ్చినట్లుగా నీకు వరం ఇస్తాను అంటాడు. ఈ విధంగా ఎంత గొడవ అవుతుందో, ఈ దేవతలందరూ ఎంత ఇక్కడ అల్లరల్లరి చేసేస్తారేమో ఈ వివాహ మండపంలో అనుకుని భయపడిన దమయంతికి ఈ నలుగురు దేవతలు కూడా వరం ఇచ్చి ఆవిడని చాలా ఆనందపరిచి వీళ్ళిద్దరిని ఆశీర్వదించి వాళ్ళు అక్కడి నుంచి నిష్క్రమిస్తారు. తర్వాత ఏమైందో మళ్ళీ ఎపిసోడ్లో చూద్దాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.